హలో అండి. అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ హక్కు. రచన ప్రముఖ రచయిత అర్నాథ్ గారు. ఇక కథలోకి వెళ్దామా? మాలపేటంతా మా సందడిగా ఉన్నది. చిన్న స్టేజి కట్టినారు, చిన్న పందిరేసినారు, మైకులు ఎట్టినారు. స్టేజి మీద దొరలెవరో కూకుంటున్నారు. ఆ వెనకాతల కరణంగోడు నక్కనాగా నుంచుండు. ఆడు నేకుండా ఎక్కడా ఏటీ జరగదు. మరి కిందన కుర్చీల మీద మున్సిబ్ బాబు, ప్రెసిడెంట్ బాబు, బాగా ఉన్నోళ్ళు పెద్దల కూకున్నారు. మాలజనం మటుకు నేలనే కూకుడున్నారు. కూకుడున్న దొరబాబులు నెగిసి మైకాడకొచ్చి ఏటేటో చెప్పారు. వాళ్ళేటి చెబుతున్నారో ఈ మాలనా కొడుకులకి అర్థం కానేదు. అర్థం కాకపోయినా నోరెళ్ళబెట్టి ఇన్నారు. మధ్య మధ్యన కొరణంగోడు చప్పట్లు సరిస్తే ఇల్లు సరిసేవాళ్ళు. అది ఆ బాబిచ్చిన ట్రైనింగే. ముందుగా స్టేజి మీద ఇలా కొంత భాగోతం అయ్యాక ఒక కుర్చీలో నుంచి సానా కట్టంగా ఓ దొరబాబు లేసినాడు. ఆ బాబు నెగడానికే అంత కట్టం పడ్డం ఆ బాబు మెల్లోనున్న బోలెడు దండల బలువు వల్ల కాదు. ఆ బాబే బలుపు. దిబ్బ తలకాయ మీద చిన్న కాంగ్రేసు టోపీ, గంగడోల్లానున్న మెడకాయ, సాకల బాణలాగున్న బొజ్జ. ఆ నల్లదొరని ఆ మాలోళ్ళంతా అంతగా గుర్తు పట్టలేకపోనారు. ఆ మధ్యన ఓటడగడానికొచ్చినానని ఆ బాబే ఆళ్ళకి గుర్తు చేసినాడు. అంతేకాదు నాను మాలోన్నే అని చెప్పాడు. అలా చెప్పగానే మాలోళ్ళంతా సప్పట్లు దబదబా కొట్టినారు. ఈళ్లే ఆ దొరబాబంతా అయిపోయినట్టు సంబరపడిపోనారు. ఆ బాబు మంతిరంట. మనోడు మాలోడు మంతిరైనాడు. మరి మన కష్టాలు ఇంకా గట్టెక్కినట్టే నెక్క అనుకుంటే ఆ నెక్క తప్పన్నమాట. ఏ మతవోడైనా ఏ కులవోడైనా ఉన్నోళ్ళంతా ఒకటే జాతని వాళ్ళకి తెల్దు. తెలక ఆ మంత్రి బాబు తమ జాతని మురిసిపోతున్నారు, మాలజాతి. ఇప్పుడు ఆ మంత్రిగోరు మాలపేటోళ్ళందరికీ ఇళ్ళ పట్టాలిస్తున్నారు. ఒక్కొక్కడి పేరు కరణంగోడు పిలుస్తున్నాడు. మాలోళ్ళు భయ్యంతో కదిలి భయ్యంతో స్టేజి ఎక్కి బెదురు సూపులతో సేతులు చేస్తున్నారు. మంత్రిగోరు ప్రసాదం పంచుతున్నట్టు పట్టాలు సాపిన సేతుల్లో ఎట్టి దండం ఎడుతున్నాడు నవ్వు మొహంతో. మాల ముఖాలు మటుకు ఆ బాబు దండం ఎడుతుంటే గొడ్డుల్లా బెదిరిపోతున్నాయి. పట్టాలు ఇస్తున్నోడి ముఖంలోనున్న ఆనందము నవ్వు పట్టాలు తీసుకుంటున్నోళ్ళ ముఖాల్లో కానరాటం లేదు. గమ్మత్తద్ గదే మరి. మంత్రిగారు పట్టాలిస్తున్నట్టు ఫోటోలు తీయించుకోవడంతో అక్కడ తంతు ముగిసినాది. ప్రభుత్వం అన్నాక ప్రతి ఓడికి తిండి, బట్ట, గూడు ఇవ్వాలా. ఆ సంగతి వాళ్ళకి తెల్దు. ఇప్పుడిచ్చిన పట్టాలు ఆ మూడు ఇయ్యవు. గూడు కట్టుకోవడానికి స్థలం మటుకు ఇస్తాంది. కొన్ని దిక్కలైతే ఇల్లే కట్టించినారు ఊరికి దూరంగా. గవర్నమెంటోడే ఊళ్ళకి దూరంగా ఇల్లు కట్టి మాలోన్ని అంటరానోడిగా చూస్తే పెద్ద కులమోళ్ళు అలా చూడ్రా మరి. సరే మాలోళ్ళకి ఇల్లు కట్టేవన్నారు. అవిల్లేనా? ఇప్పుడు ఎక్కడైనా ఒక్క కొంపైనా ఉన్నాదా? గాలొత్తే పెంకులు ఎగిరిపోయి గట్టిగా వానొత్తే ఇల్లే కొట్టుకుపోయి అవటండి ఇల్లు. అందుచేత ఇప్పుడు ఇళ్ళైతే కొట్టుకుపోతున్నాయనేసి ఇళ్ల స్థలాలైతే కొట్టుకుపోవనేసి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు కావాలా. పట్టాలు ఇచ్చేయగానే కథ అయిపోదు. కథ అంతా వెనకే. మాలోళ్ళ కుక్కపాట్లు పట్టాలు అందుకున్నాకే. ఆ మాలపేటలో ప్రతి కుటుంబానికి ఒక పట్టా ఇస్తే బారికోడు కుటుంబానికి మటుకు 6 పట్టాలు. అది మటుకు కరణంగోడి మాయని మాలోళ్ళకి ఎరికే. ఏమంటే బారికోడు కుటుంబానమంతా ఆడికాడ ఉండి ఆడికాడే పనిసేస్తున్నారు. ఒక పట్టా ఇలువ 5 సెంట్ల భూమి. అందరికీ 5 సెంట్లయితే బారికోడికి మటుకు 30 సెంట్లు. ఇది న్యాయం. స్థలాలు అందరికీ ఒక్కాడే ఇచ్చిన్నారు. మాలోళ్ళని మాదిగోళ్ళని కలగా పులగంగా కలిపేసినందుకు వాళ్ళు 4 గొడవలు పడ్డారు. మాదిగోళ్ళని మా మధ్యలోడేస్తే మా పరువేమవ్వాలా? రేపొద్దున్న ఓవలైనా చుట్టాలొత్తే ఎలా తలెత్తుకోవాలా అని గింజుకున్నారు మాలోళ్ళు అజ్ఞానంగా, ఎర్రిమాలోకంగా.
అయితే అంతకన్నా పెద్ద కుంభకోణం జరిగిపోవడంతో ఆల్లో నాళ్ళు గొడవాడుకోవడం ఆపేసినారు. కుంభకోణం ఏటంటే స్థలాలు ఇచ్చిన కాడ 13 మామిడి సెట్లున్నాయి. ఆ సెట్లు ఓవనికి సందాలా? కరణం చెప్పిన ప్రకారంగా ఏటంటే ఆ సెట్లన్నీ బారికోడికే సందుతాయట. నెందుసేతంటే ఆ సెట్లన్నీ బారికోడికిచ్చిన స్థలాల్లో ఉన్నాయి గనకట. మాల మాదిగలంతా వందుకు ఒప్పుకోలేదు. మా అందరికీ ఒక్కొక్క పట్టా అయితే బారికోడికి 6 పట్టాలేటి? ఆడి 6 స్థలాలు ఎక్కడ మామిడి సెట్లుంటే అక్కడ ఉండడమేటి? ఇదంతా మాయ కాకపోతే విందులో మా ఏటి నేదర్రా సన్నాసుల్లారా, అదాడి అదిరుట్టం అంతే. నాట్రీ టికెట్టు అందరూ కొంటారు గాని నాట్రీ పేలేది ఒకడికే గదేటి, అలాగే ఇదీని అన్నాడు కరణం బాబు. నాట్రీ అయితే ఒక్కాడ పేల్తది గాని 6 దిక్కుల ఒక్కడికే పేలదు. విదిగో కరణం బాబు, మావంత ఎర్రోళ్ళం కాదు. అయితే ఇప్పుడు ఏటంటారర్రా? ఏటీ లేదు, ఆ సెట్లు అందరికీ దక్కాల. వాటి మీదొచ్చే ఫలసాయం అంతా పంచుకోవాలా. అమ్మ నా కొడుకుల్లారా, ఎంత ఆశరా అని గెంతినాడు కరణం బాబు. ఆ సెట్లు కాదు, వాటికి కాసిన కాయల్లో ఒక్క కాయ కూడా మీకు రాదు. అంతా బారికోడిది, పోండిక అని కేకలేసినాడు. ఈ అన్నాయి వేటో, ఆ ఫలసాయం ఎందుకు దక్కదో చూస్తాం అనుకుంటూ పోయారు మాలమాదిగలు. ఆ రేతిరి ఒవలు తొంగోనేదు. అంతా ఒక్కాడ కూకొని పట్టాలు తెచ్చిన తంటా మీద ఏటి చేయాలా అని ఆలోచించినారు. వాళ్ళకి పట్టాల్లో నుంచి వచ్చిన 5 సెంట్ల భూమి కాపాడ్డం లేదు. ఆ 13 మామిడి సెట్లే వాళ్ళకిప్పుడు కాపాడుతున్నాయి. ఆ ఫలసాయాన్ని ఎలా పొందాలని ఆలోచన. ఏటి చేయాలా అనేదానికి తలొకరు తలో మాట అన్నారు. చివరికి కుర్రోళ్లతో మాట, ముసలోళ్లతో మాట అయింది. ముసలోళ్ళు అనేదేటిదంటే దురుస్తనం పనిచేయదన్నారు. పట్టాలిచ్చిన మంత్రి గోరికి కాగితం రాసి ఎడదాం అన్నారు. ఆ బాబుకే కాదు, తహసీల్దార్కి, కలెక్టర్కి కూడా కాగితాలు ఎడదాం అన్నారు. ఈలోగా మనూరి పెద్దల్ని న్యాయం చెప్పమందాం అన్నారు. కుర్రోళ్ళు మటుకు వీటన్నిటి వల్ల పని అవదన్నారు. కాగితాలతో అయిన అనుభవాన్ని జ్ఞాపకం చేశారు. కొండ దిగువనున్న బంజరు భూమికి పట్టాలిప్పించమని ఎన్నాళ్ళుగానో కాగితాలు ఎట్టినారు. నంచాలు తినిపించినారు. ఓవునికి, ఓవులకో కాదు, ఈ కరణం బాబుకే. ఇంట్లో అగ్గేసుకోవడం మానేసి మరి తలొకలు 10 నంచం ఇచ్చినారు. కలకటేరు కాడికి, తహసీల్దారు కాడికి కాళ్ళరిగేలా తిరిగినారు. నాభం లేకపోయింది. సిట్ట చివరికి సాగుకు తెచ్చుకున్న బంజరు భూమి ఓడో మిలిటరీ ఓడంట, ఆడికి దానం చేసినారు. అదలాగు పోనాది. ఇప్పుడు ముసలోళ్ళన్నట్టు వాళ్ళ మీద నమ్మకం ఎట్టుకుంటే అలాగే బెడిసి కొట్టేద్ది అన్నారు కుర్రోళ్ళు. అయితే ఏటి చేద్దామంటారు అన్నారు కోపంగా ముసలోళ్ళు. ఏటుంది, సెట్లని శోధనం చేసుకోవడమే. ఓవుల్ని ఆ సెట్లని ముట్టుకోకుండా చుట్టూ ముళ్ళ కంచె వేసేయడమే అన్నారు కుర్రోళ్ళు. చివరికి ఒకలా రాజీకొచ్చినారు. ముసలోళ్ళు చేసే ప్రయత్నాలకి 1 రోజులు టైము. అప్పటికీ ఏటి తేలకపోతే కుర్రోళ్ళు చెప్పిన మాటే వినాలి. అంతా అలాగే అంటే అలాగే అన్నారు. మాల పెద్దలు 3 కలిసి మున్సీబు కాడికి, ప్రెసిడెంట్ కాడికి వెళ్ళినారు. వాళ్ళు గొడవంతా విని ఇదంతా కరణంగోడి పితలాటకమే అన్నారు. కరణంగోడి మీదికి మాలోళ్ళని ఉసిగొలిపినారు వాళ్ళిద్దరూ. ఏటంటే ఈ మధ్యన కరణంగోడికి వీళ్ళిద్దరికీ పట్టం లేదు. మాయలు మోసాలు చేసి డబ్బు సంపాదించడంలో కరణం ఈ మధ్యన వీళ్ళని మించిపోతున్నాడు. కరణం ఈ మధ్యనే 30 ఏళ్ళెట్టి ఇంజనీర్ అల్లుడిని కొన్నాడు. కొడుకుని బస్తీలో డాక్టరేటు చదివిత్తన్నాడు. వడ్డీలకిత్తూ దొంగ కాగితాలు రాస్తూ రైతుల భూములు ఒడేసుకుని లక్షాధికారైపోతున్నాడు. కరణం బాబు అలా పెరిగిపోవడం ఆ బాబులిద్దరికీ సహించలేనంత పని. అంచేత మాలోళ్ళని ఉసిగొల్పినారు. సెట్లు అందరికీ సందాలా. ఓడి బాబుగారి సొమ్ము. బారికోడికో పట్టా ఇచ్చి, ఆడి జగిలిగోడికో పట్టా ఇచ్చి, ఆడి కొడుక్కో పట్టా ఇచ్చి, అలా ఇంట్లో వాళ్ళందరికీ పట్టాలు. వాళ్ళకిచ్చిన పట్టాల్లోనే మామిడి సెట్లు. మా బాగుందయ్యా అన్నారు. మరేటి భయం లేదు. కలెక్టర్కి, తహసీల్దార్కి కాగితాలు ఎడదాం. నాను సొయానా తహసీల్దార్తో మాట్లాడతాను అన్నాడు ప్రెసిడెంటు. ఈలోగా ఆ సెట్ల మీద కాకిని కూడా వాల్నీయకండి.
ఇదేటో తేలే వరకు కరణంగాడి ఎత్తులేటో చూద్దాం అన్నాడు మునిసేబు. మాల పెద్దలు దండాలెత్తి బయలెళ్ళినారు. వాళ్ళకి వచ్చిన పని అయిపోయినట్టు అనిపించింది. ఇక మామిడి చెట్లు తమవే అనిపించేసినాది. మాల పెద్దలు చేసుకొచ్చిన గొప్ప పని అందరికీ గొప్పగా అనిపించిందేమో కాని కుర్రోళ్ళకి ఏటి అనిపించలేదు. ఆ ఏటి జరగని పనులు అని కొట్టి పారేసినారు. కుర్రోళ్ళన్నట్టుగానే ఏటి ఫలితం కాపాడలేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. మాల పెద్దలు మాట మాటకి ప్రెసిడెంటు మున్సబు కాడికి వెళ్తుంటే ఏటి బంకలా పట్టుకొని ఒగ్గరేటి, పనులేటి అంత తేలిగ్గా అయిపోతాయేటి, ఇదేం చిన్న వ్యవహారం కాదు, అయినా మాకిదే పనా అన్నారు సిరాగ్గా. వాళ్ళ సిర్రుబుర్రులు చూసి మాల పెద్దల అడుగు వెనక్కేశారు. కాని కుర్రోళ్ళు అడుగు ముందుకేశారు. ఎప్పుడో నెమ్మదిగా పనులవుతాయంటే వాళ్ళకి నమ్మకం లేదు. కుర్రోళ్ళంతా లేశారు. ఏటి చేయాలో ముందుగానే నిర్ణయం చేసేసుకున్నారు. కుర్రోళ్ళంతా వెళ్ళి మామిడి చెట్ల చుట్టూ ముళ్ళకంచె వేస్తుంటే బారికోడు కుటుంబానమంతా అక్కడికి పారొచ్చింది. బారికోడు కుటుంబానంలో 5 మొగోళ్ళు వస్తాదుల్లాటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పట్టాలున్నాయి. మా చెట్లు ముట్టుకోవడానికి మీరెవుల్రా నంజి కొడుకుల్లారా అని కర్రలెత్తారు. ఆ కుర్రోళ్ళు కూడా అందుకు రెడీగానే ఉన్నారు. గట్టిగా కొట్టుకున్నారు. అంతా వచ్చి కలగజేసుకుని ఎడిపించినారు. అప్పటికే బుర్రలు బద్దలైనాయి. బారికోడి కొడుక్కి, జగిలోడికి, అవతల 2 కుర్రోళ్ళకి 4 రోజులు మంచం దిగలేనంత దెబ్బలు తగిలినాయి. మామిడి చెట్ల కోసం ఆళ్ళు ఇల్లు దెబ్బలాడుకుంటుండగా ఆ దెబ్బలాటతో తనకేటి పనన్నట్టు చెట్లు గొప్ప కాపు కాసేసినాయి. గొడవ తేలకపోవడం చేత అవతల బారికోడు కుటమానం, ఈతల మాలపేట కుర్రోళ్ళు చెట్లకి కాపలా ఓలు కాళ్ళే కాస్తున్నారు. ఈసారి పెద్దరికత పాతవే అయ్యేలాగుంది చూస్తుంటే. ఒరే రాములు, కరణం బాబు కేకది. అయ్యా పారొచ్చినాడు బారిక రాములు. చెట్లన్నీ బాగా కాపు కాసినాయి కదరా. ఏ చెట్లండి? ఇంకేం చెట్లురా ఎదవా, మామిడి చెట్లురా, మీ పట్టాల స్థలాల్లోని చెట్లు. సానా వివరాలు నవ్వినాడు కరణం బాబు. అయ్యా అండి, బాగానే కాపుకొచ్చినాయండి. ఇప్పుడు మీ మాళ్ళ ఎదవలు గొడవకి రావడం లేదు కదా? నేదనే అనుకుంటున్నానండి. అయితే ఇకనేం, రేపు 10 మంది కూలీల్ని ఒట్టుకెళ్ళి కాయంతా కోయించి బండికెత్తించు. ఎక్కడికండి? ఓరెదవా, మతిగాని పోనాదేట్రా. ఎక్కడికేటి? ఇక్కడికే, మా ఇంటికి. మీ ఇంటికెందుకండి? వెందుకేట్రా మడ్డి వెదవా, నీకు 6 పట్టాలు రాయింపించింది వెందుకనుకుంటున్నావురా? వెందుకనుకుంటానండి, మా పట్టాలు మాకోసమే అనుకుంటామండి. దయతో మీరన్ని పట్టాలు ఇప్పించినందుకు దండాలండి. కరణంకి సిర్రెత్తుకొచ్చినాది. ఒరే ఒరే బారికెదవా, నేనన్ని పట్టాలు మీ కుటమానం పేర రాయించింది నీ మీద ప్రేమ కారిపోయి కాదొరే. చెట్లున్న స్థలాలే మీకు ఏయించింది నీ వెట్టిన ఒట్టి దండాలతోనే ఊరికుండిపోవడానికి కాదొరే. వింతకి ఏటంతారండి? అమ్మ, ఏటి బుర్ర తిరుగుడు అనుకుండు కరణం బాబు. ఏటంతన్నానంటే నిన్ను నోరు ముయ్యమంటున్నాను. నోరు మూసుకుని రేపన్ని సెట్లకాయ దింపించమంటున్నాను. నీవో బుట్టెడు కాయ తీసుకుని మిగతాదంతా బండి మీద తోలేయి. ఏటి? అదేటండి అన్యాయం సెలవిస్తారు. మీరు అన్యాయాలు అందరికీ చేయడం ఇన్నాళ్ళు నాను చూస్తున్నాను. మీరు చేయిస్తున్న అన్యాయాలు కిక్కురు మనకుండా చేస్తున్నాను నేను. మీకోసం మా మాలోళ్ళందరికీ ఈరోజునై ఒంటిపిల్లి రాకాసినాగా ఉంటున్నాను. ఇప్పుడు నాకే అన్యాయం చేయడానికి చేయెత్తినారన్నమాట. నాకు మా బాగా బుద్ధి చెప్పినారండి. నా సెట్ల మీద మీకు అన్నెందుకు పడిందండి? మీకేటి లోటు? ఇంకా పూట గడవని మా జాతోళ్ళు మా సెట్లంటూ పోట్లాటకొచ్చినారంటే అర్థం ఉంది. మీకిదేం కక్కుర్తండి? కావలిస్తే మీరు పట్టాలు ఇప్పించిన సాయానికి నానే ఓ బుట్టెడు కాయలు మీకు పంపిస్తాను, తీసుకోండి. అమ్మ దొంగ నంజి కొడక, నన్నంతలేసి మాటలు అంటావురా? చూడ్రా నిన్నేటి చేస్తానో నాను తలుసుకోవాలే గాని నీకు ఒక్క పట్టా కూడా దక్కకుండా చేసేస్తాను. ఒక్క కాయ కూడా రాకుండా చేసేస్తాను. మీరంతటోళ్ళని నాకు తెలిదేటండి. తెలుసు కదా, అంచేత నోరు మూసుకుని నాను చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? అలాగే చేస్తానండి. సెట్టుకి 700 నెక్కన సొమ్మియండి. ఆహా, అంతవరకు వచ్చినవన్నమాట. ఫలసాయమంతా మీ మాలోళ్ళకి సెందేటట్టు చేసీగలను.
జాగ్రత్త, నాకు గాని తిక్క రేగినాదంటే. మంచిదేనండి, అలాగే చేయండి, ఏ గొడవ ఉండదు. ఏవి చేసినా వాళ్ళు తీసుకోగలరు గాని మీరు తీసుకోలేరు కదండి. వాటి మీద మీకు హక్కునేది కదండి. అమ్మ నా కొడుకా, నాకు హక్కునెందుకు లేదో చూద్దువు గాని. రేపీ పాటికి నేనే సొయాన వచ్చి కాయంతా దింపించకపోతే చూడు. అలాగే చూస్తాను రండి అని సరసరా వెళ్ళిపోనాడు బారికరావులు. బారికరావులు తనెవరో తెలుసుకున్నాడు. తన జాతోళ్ళకి దూరం అయిపోయి సాధించినదేదో తెలుసుకున్నాడు. తన జాతేదో, కరణపోడి జాతేదో తెలుసుకున్నాడు. తన జాత్తో సేతులు కలపడానికి నిర్ణయించుకున్నాడు. ఏదేటైనా కరణపోడికి గట్టి దెబ్బే తీయాలనుకున్నాడు. బారికరావులు తన కుటుంబానంతో చాలాసేపు ఆలోచించి ఆ రేతిరికే మాలపేటకి బయలెళ్ళినాడు. అన్నట్టుగానే కరణం బాబు మర్నాడు పొద్దున్నే 25 మందితో దిగినాడు. తను కదలకుండా అక్కడే ఉండి 13 సెట్ల కాయ దింపించినాడు. కాయంతా దింపి ఒక్కాడికి చేర్చేటప్పటికి మధ్యాహ్నం అయిపోనాది. బారికరావులు అక్కడే ఉన్నాడు గాని ఏమీ అనకపోవడంతో కరణం అచ్చెరు ఓనాడు. అయినా వెందుకో గుండె దడగానే ఉన్నాది. కాయంతా దింపేయడం అయిపోగానే ఒక్కసారిగా కారు మబ్బులు కమ్మేసుకొచ్చినట్టు కరణం చుట్టూ మాలపేట జనం కమ్మేసినారు. కరణం బాబు తెల్లబోనాడు, అదిరిపోనాడు, బెదిరిపోనాడు. అందరి చేతుల్లోనూ కర్రలు కటార్లు ఉన్నాయి. అందరి కళ్ళు ఎర్రెర్రగా ఉండి అగ్గిని కక్కుతున్నాయి. కరణం బాబు వణికిపోతుండు. తను తెచ్చిన 25 మంది కూలీలు వాళ్ళ కాడెంత పడ్డ కష్టం సాలుగాని మరిక కాయలు కదపటానికి లేదు. మాలపేదోళ్ళు కాయలిక ముట్టుకోవడానికొల్ల కాదు. బారికరావులు బుట్టడు కాయలు నానే ఇస్తున్నాను, ఒట్టుకుపో, ఏదో సాయం చేశానన్నావు గదేటి అని బారికరావులు అండంతో కరణపోడికి ఒళ్ళు మండి రావులు మూతి మీద గట్టిగా కొట్టాడు గొడుగు కర్రతో. రావులు నోట్లోంచి రగతం బలబలమని కారినాది. కింద పడిపోనాడు. దాంతో మాలపేట కుర్రోళ్ళు, బారికోడి బంధువులు కరణంగోడి మీన పడి ఉతికేసినారు. అచ్చూసి కరణంతోటి వచ్చిన కూలీలు పారిపోనారు. కాయలు తోలుకెళ్లడానికొచ్చిన ఎడ్లబండి మీన మక్కలిరిగిపోయిన కరణం బాబుని ఒడేసి ఆడింటికే తోలేసినారు. ఉప్పుడిక పలసాయం అందరిదీనూ. ఇదండి ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన హక్కు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.